జీవనగమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తోంది. ఈ సంసారంలో ధర్మసారం ఏమిటో తెలియజేస్తున్న ఈ సుభాషితాన్ని ఇప్పుడు విందాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలాగే రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తూ ఉన్నటువంటి సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని శాంతం వీక్షిస్తూ అనేక సుభాషితాలని చక్కగా హృదయ మంజూషలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా నిజ జీవితంలోకి ఆ సుభాషితాల యొక్క సారాన్ని కూడా అన్వయించుకొని ఉత్తమమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. కళాశాలలో ఉన్నటువంటి యువతీ యువకులు ఉత్తమమైన మార్గంలో ప్రయాణించేందుకు కావాల్సినటువంటి సారస్వత మాధ్యమ పుష్టి మన సంస్కృత వాంగ్మయంలోని కావ్యాలలో ఉన్నది. ఆయా కావ్యాలలో బిందుమాత్రంగా చెప్పినటువంటి, ఆయా కావ్యాలలో రేఖామాత్రంగా చెప్పినటువంటి సుభాషితాలని ప్రస్తుత కాలానికి మనం తగిన విధంగా అన్వయించుకొని మన జీవన మార్గంలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ లౌకిక జీవితంలో ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఒక రకమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఒక పనిని చెయ్యాలనుకుంటూ ఉన్నాను. నేను చెయ్యాలనుకుంటున్నటువంటి పని అందరికీ నచ్చుతుందా? కొందరికే నచ్చుతుందా? సరే, కొందరికే నచ్చినప్పుడు నేను ఆ పనిని చెయ్యాలా చేయకూడదా? అసలు అందరికీ నచ్చే విధంగా నేను చేయగలుగుతానా లేనా అని ఆలోచిస్తూ అసలు పనంటూ మొదలు పెట్టకుండా ఉండిపోతూ ఉన్నాడు. చెయ్యవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని లోకహితాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నట్లయితే ఆ పనిని తప్పకుండా చెయ్యాలి. మరి అందరికీ ఇది ఆమోదయోగ్యంగా లేదు కదండి, నేను ఎందుకు చెయ్యాలి? కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం లభిస్తూ ఉన్నప్పుడు నేను ఈ పనిని చెయ్యడం వలన ప్రయోజనం ఏంటి అన్న మీమాంస, సందేహం ఒకానొక సందర్భంలో ప్రతి మనిషిని కూడాను ఆవహిస్తూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో మనం ఏం చెయ్యాలి అన్న విషయానికి చక్కటి సమాధానం ఒక సుభాషిత శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఆ శ్లోకం ఏంటో అనుకుంటున్నారా? ఆ శ్లోకం మరేంటో కాదండోయ్. ఏ నామ కేచిదిహ నః ప్రథయంత్యవజ్ఞాం జానంతి తే కిమపి తాన్ ప్రతి నైష యత్నః ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ కాలో హ్యయం నిరవధిః విపులా చ పృథ్వీ. భవభూతి మహాకవి తన మాలతీ మాధవం అనే రూపకంలో రచించినటువంటి శ్లోకం ఇది. మనం ఇందాక అనుకున్నటువంటి భావన భవభూతి మహాకవికి కూడాను కలిగింది. నేనేమో రూపకం రాస్తూ ఉన్నాను. ఈ రాసేటువంటి రూపకం ఎంతమందికి నచ్చుతుంది? ఈ సమయంలో నచ్చుతుందా, లేకపోతే రాబోయే సంవత్సరంలో నచ్చుతుందా, రాబోయే ఒక 10 సంవత్సరాల్లో నచ్చుతుందా, ఈ దేశంలో వారికి నచ్చుతుందా, మరొక దేశంలో వారికి నచ్చుతుందా అన్న సందేహం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన తన సందేహాన్ని తీర్చుకొని ఆ విషయాన్ని చక్కగా రూపకంలో మనందరి కోసం కూడాను పొందుపరిచాడు. ఏ నామ కేచిదిహ నః ప్రథయంత్యవజ్ఞాం జానంతి తే కిమపి తాన్ ప్రతి నైష యత్నః. నేను రచన చేస్తూ ఉన్నాను. కొంతమంది ఈ రచనను చూసి ఇదేనా రాసింది, ఈ మాత్రం మాకు కూడాను వచ్చులే, మాకు తెలియందేది కాదే ఈ విషయం, మాకు తెలిసిందే కదా అని కొందరు అంటూనే ఉంటారు. కానీ తాన్ ప్రతి నైష యత్నః, తాన్ ప్రతి, వాళ్ళని ఉద్దేశించి కాదు నా ప్రయత్నము. ఏషః యత్నః, ఈ ప్రయత్నము, ఈ కావ్యాన్ని రచించడం అనేటువంటి ప్రయత్నము, ఈ రూపకాన్ని రచించడం అనేటువంటి ప్రయత్నము వాళ్లను ఉద్దేశించింది కాదు. జానంతితే కిమపి, ఎవరికైతేనో విషయం బాగా తెలుసునో
వాళ్లను ఉద్దేశించి రాస్తున్నటువంటిది కాదు. మరి ఇంకెవరికి ఉద్దేశించయ్యా అన్న సందేహం కలుగుతుంది కదా. ఆ తర్వాత చెప్తూ ఉన్నారు మన కవి గారు, ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ, ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ, మమతు కోపి సమాన ధర్మ, నాలాగా ఆలోచించేటువంటి వాడు. అంటే నేను ఏ ఉద్దేశంతో అయితే రాస్తూ ఉన్నానో, ఏ భావనను మనసులో ఉంచుకొని సమాజ హితం కోసం నేను రాస్తూ ఉన్నానో, ఆ భావనని, ఆ ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి వాడు వస్తాడు. ఉత్పత్స్యతే, వస్తాడు. మరి ఎప్పుడండి? ఈ సంవత్సరమా, లేకపోతే ఆ పై సంవత్సరమా, ఒక 15 ఏళ్ల తర్వాతనా, ఈ దేశంలోనా, మరి ఏ దేశంలో అన్నప్పుడు చెప్తారు, కాలో హ్యయం నిరవధి విపులా చ పృథ్వీ, కాలోహ్యయం నిరవధి. ఈ కాలచక్రం ఎంతో విస్తృతమైనటువంటిది. మన నిత్యము కూడా సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం, కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని చెప్పుకుంటూ ఉంటాం. కలియుగం 4,32,000 సంవత్సరాల నిడివి కలిగినటువంటిది కలియుగం. ఈ కలియుగానికి రెండింతలు మళ్ళీ మనకి ద్వాపరయుగం, కలియుగానికి 3 త్రేతాయుగం, కలియుగానికి 4 కృతయుగం. అంటే ఎంత విస్తృతమైనటువంటి కాల యవనికలో మనం ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తూ ఉన్నటువంటి పని ఉత్తమమైనటువంటిది అయితే, ఏ కల్మషము లేకుండా, మనస్సులో ఏ దురుద్దేశము లేకుండా, స్వార్థ ప్రయోజనం లేకుండగా, ఇతరుల కోసం, సమాజ హితం కోసం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ పనిని తప్పనిసరిగా నిర్వర్తించాలి. విపులాచ పృథ్వీ, ఈ భూమండలం కూడాను ఎంతో విస్తృతమైనటువంటిది. నీలాగా ఆలోచించేటువంటి వాడు ఈ దేశంలోనే పుట్టవలసినటువంటి అవసరం లేదు. మరొక దేశంలో, అమెరికాలోనో, లండన్లోనో, ఇంకో చోటో ఎక్కడైనా పుట్టవచ్చు. కాబట్టి నువ్వు నీ నివాస ప్రాంతానికి దగ్గరలోనో, నీ రాష్ట్రంలోనో, నీ దేశంలోనే నీలాగా ఆలోచించేటువంటి వ్యక్తి పుడతాడు అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎక్కడైనా పుట్టవచ్చు. కాబట్టి ఎంతో విస్తృతమైనటువంటి ఈ కాలధర్మాన్ని, అలాగే అతి విశాలమైనటువంటి ఈ భూమండలాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసేటువంటి పనిని ఎటువంటి సంశయం లేకుండా నిర్వర్తించు అని భవభూతి మహాకవి తన రూపక రచనా సందర్భంలో చెప్పినప్పటికీ కూడాను నిజ జీవితంలో మనం కూడా అన్వయించుకోదగినటువంటి అత్యుత్తమమైనటువంటి శ్లోకం ఇది. మనం గమనించినట్లయితే ఈ ప్రపంచానికంతా కూడాను జీవశక్తిని, చైతన్య శక్తిని ప్రసాదించేటువంటిది ఎవరు? సూర్యుడు. అటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు కొలనులో ఉన్నటువంటి పద్మాలేమో ఆనందంగా వికసిస్తాయి, కలువ పువ్వులేమో మా కొద్దురా బాబోయ్ అన్నట్లుగా ముడుచుకొని పోతాయి, సూర్యకాంత మణులేమో మరింత ప్రజ్వరిల్లుతూ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే జీవకోటికంతా కూడా చైతన్య శక్తిని ప్రసాదించేటువంటి సూర్యుణ్ణి చూసే పద్మాలేమో సంతోషంగా ఉన్నాయి, కలువ పువ్వులేమో ముడుచుకుపోతూ ఉన్నాయి, సూర్యకాంత మణులేమో మరింత ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. అలాంటిది మనం చేసేటువంటి పనిని అందరూ 100% సానుకూలంగా తీసుకుంటారు అని మనం భావించాల్సినటువంటి పని లేదు. అయితే ఒక్కటి మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, మనం చేస్తున్నటువంటి పని సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదా కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. లోకహితం కోసం చేస్తున్నటువంటి కార్యాన్ని తాత్కాలికమైన ప్రయోజనం కోసం లేదా త్వరితగతిలో దాని యొక్క సిద్ధి జరగాలి అన్నటువంటి
ఊహతో భావనతో కాకుండా ఎప్పుడైనా ఎవరైనా నాలాగా ఆలోచించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి ఈ మంచి పని బాగా ఉపకరిస్తుంది, ఈ మంచి ఆలోచన వాళ్ళని వెన్నుతట్టి లేపుతుంది, వాళ్ళకి ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనుకున్నప్పుడు ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా పూర్తి చెయ్యాలి. ఎంత మహోన్నతమైనటువంటి భావాన్ని అందించిందండి ఈ రూపక శ్లోకం. ఈ కమనీయమైనటువంటి శ్లోకాన్ని మరొక్కసారి మనం చెప్పుకుందాం. ఏ నామకేచిదిహ నః ప్రథయంత్యవజ్ఞాం జానంతి తే కిమపి తాన్ ప్రతినైష యత్నః ఉత్పత్స్యతే మమతు కోపి సమానధర్మా కాలో హ్యయం నిరవధిః విపులా చ పృథ్వీ. చూసారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Now